ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః. ఓం శ్రీ సాయి గీతాం బోధకాయ నమః. ఆత్మీయులందరికీ సాయిరామ్. ఈరోజు మనం గీత యందు నిషేధింపబడినటువంటి ఆచార విచారముల్లో 3వ అంశం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. కనిపించినది ఎల్లా సత్యము, పునర్జన్మ లేదు. కాబట్టి బ్రతికిన 4 రోజులు పుష్కలముగా తిని త్రాగి విలాసముగా గడపలేను. స్థూల దేహ పోషణమే పరమ పురుషార్థము. నాస్తికుల యొక్క విచారధార ఈ ప్రకారంగా ఉంటుంది. గీతాచారులకు ఇటువంటి భావములు ఏమాత్రము రుచింపవు. కనుకనే గీత 16వ అధ్యాయమున అటువంటి నాస్తికుల భావములను పూర్తిగా ఖండించవైచిరి. శౌచము కానీ ఆచారము కానీ సత్యము కానీ లేనివారును జగత్తును ఈశ్వరుడు సృష్టింపలేదు. స్త్రీ పురుషుల సంయోగములని జగత్తు ఏర్పడినది వాదించువారును దుష్పూర్వకు కామమును ఆశ్రయించి దంభమాన మదాన్వితులై భోగములనే పరమ గమ్యముగా భావించి వాని కొరకై అన్యాయముగా ద్రవ్యమార్జించువారును ధన మదాంధులై గర్వించువారునటువంటి నరాధములను నరకమునందు నీచయులందు విసిరివేసేదను. అధోగతి వారికి శరణ్యము అని శ్రీకృష్ణ పరమాత్మ అంటే వారిని గురించి పలికినటువంటి వాక్యములు సాధక లోకములకు గొప్ప హెచ్చరికగా ఉండగలదు. కాబట్టి ముముక్షువులు ఎట్టి నాస్తిక భావములను దరి చేరనీక పరమాత్మ సత్యము, దేహాది భౌతిక వస్తుజాలం అసత్యము అని నమ్మి భోగాసక్తిని త్యజించి యోగాసక్తిని పెంపొందించుకొని జీవితమును పరమార్థ సంపాదనము అంకితమునొచ్చి బ్రహ్మానందానుభూతి ఇచ్చటనే పడవలేను. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.